గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మీడియా మిత్రులకి మా కార్మిక సోదరులకి నమస్కారం అండి. అలాగే కూటమి ప్రభుత్వానికి నమస్కారం చేసుకుంటూ మేము ఒక విన్నపం చేసుకుంటున్నామండి. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక రేటు భారీగా తగ్గిందండి. దానివల్ల ప్రజలందరూ కార్మికులు, ఇసుక కాంట్రాక్టర్లు, నెక్స్ట్ భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, బిల్డర్లు అందరూ కూడా చాలా సంతోషంగా పనులు ముందుకు ప్రారంభించారండి. గత 2 నెలలుగా అంతా బాగానే ఉందండి. కాకపోతే ఒక నెల రోజులు క్రితం నుంచి కూడా మన మింది యార్డ్లో ఒక స్టాక్ పాయింట్ పెట్టారండి. ఆ స్టాక్ పాయింట్ రేటు సైట్లో 1000 రూపాయలు పెట్టారండి. అదే మనం బయట నుంచి తెచ్చుకుంటే మనకి టన్ను 650 నుంచి 750 పడుతుందండి కస్టమర్కి. ఇప్పుడు నేను ఒక మేస్త్రిగా ఒక బిల్డింగ్ ఒప్పుకున్నాను. 650 రూపాయల నుంచి 750 రూపాయలు పడుతుంది కదని చెప్పేసి నేను ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ ఒప్పుకున్నానండి. ఈరోజు 1300లకు కొని నేను ఆ బిల్డింగ్ పూర్తి చేయాలంటే నాకు ఇప్పుడు లాస్ వస్తుందండి ఆ బిల్డింగ్కి. దీన్ని బట్టి నేను ఆ బిల్డింగ్ మధ్యలో వదిలేస్తే ఓనర్ నా మీద ప్రెజర్ పెడుతున్నారండి. దయచేసి ఇసుక రేటు మనకి ఉచితం అనే దాన్ని ఎక్కడి నుంచి అయినా ఎవరైనా తెచ్చుకునే పాలసీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇందులో ప్రతి ఒక్కరు కూడా, మొన్న కూడా అచ్చినారు కూడా అన్నారండి, ఇసుక అనేది ఎక్కడి నుంచి ఎవరైనా తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు, దీంట్లో ఎవరు వేలు దూర్చరు అని అన్నారండి. కానీ మన గాజువాకలో ఏం జరుగుతుందంటే ఈ మింది యార్డ్ దగ్గర 1000 రూపాయలు పెట్టడం వల్ల బయట 750 నుంచి 650 ఈ రేంజ్లో దొరకడం వల్ల ఈ యార్డ్ దగ్గర ఎవరు కొనట్లేదని చెప్పి ఎంఆర్ఓలు వాళ్ళందరితో దాడులు చేయించి, విజిలెన్స్ అధికారులతో దాడులు చేయించి, ఎంఆర్ఓలతో దాడులు చేయించి మా పొట్టకొట్టి రోడ్డును పడేస్తున్నారండి. ఇందులో కూడా ప్రైవేట్ సైన్యాన్ని కూడా దూరుస్తున్నారు. 10 మంది 20 మంది కుర్రోలు పెట్టి విజిలెన్స్ అని చెప్పేసుకొని టైర్లో గాలి తీయించేసి బళ్ళు ఆపడం, డ్రైవర్లు కొట్టడం, బళ్ళు దగ్గరికి వెళ్ళి డ్రైవర్లు బిల్లులు ఆడడం, మీరు ఎవరైనా అడిగితే వాళ్ళు కొట్టడం, వాళ్ళ మాట వినకపోతే గాలి తీసేయడం. ఆ గాలి తీసే వీడియో కూడా మా దగ్గర ఉందండి. దయచేసి మాకు కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీ, ఈ ఉచిత ఇసుక హామీని నిలబెట్టి మా ఇసుక కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి, బిల్డర్లకి అందరికీ కూడా మాకు అందుబాటులో వేసుకునేటట్టు, ఎవరి ఇసుక వాళ్ళు తెచ్చుకునేటట్టు దయచేసి ఇవ్వవలసిందిగా కోరుకుంటామండి. ఇక్కడ వీళ్ళ మట్టుకి ఇక్కడే కొనమంటున్నారండి. అది కాకుండా ఎవరు ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చనే విధానాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. 15 రోజులుగా జరుగుతున్న మా ఇసుక యార్డులో ఏదో అన్యాయం జరుగుతుందని మా వాళ్ళందరూ భావించి ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి ఈరోజు మా యూనియన్ నాయకులందరినీ కూడా, కళాశీలని మరియు రాలీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని, అలాగే టిప్పర్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని అందరినీ కూడా కూర్చోబెట్టి సదరు ఓనర్స్తోనే కూర్చోబెట్టి ఈ ప్రాబ్లమ్ని ఇవాళ సాల్వ్ చేయడం జరిగింది. గతంలో జీవో ప్రకారం 1000 రూపాయలకి అమ్మవలసిన టన్ను 1000 రూపాయలకి అమ్మవలసిన ఇసుకని ఎమ్మెల్యే గారు చొరవతోని రేటును 100 రూపాయలు తగ్గించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేలాగా ఎమ్మెల్యే గారు మాట్లాడి, అలాగే దీని మీద ఆధారపడిన యూనియన్ అంతనే కూడా వాళ్ళకి ఈ ప్రాబ్లం నుంచి బయటపడేసి ఇవాళ ఒక మంచి మార్గాన్ని అయితే వీళ్ళందరికీ చూపించారు. ఇందుకు గాను ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా యూనియన్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.